మిత్రులారా, ఈరోజు నేను కరెక్ట్గా విజయవాడలో సెంటర్ పాయింట్ అంటే పశ్చిమ నియోజకవర్గానికి ఇటు తూర్పు నియోజకవర్గానికి కరెక్ట్గా మధ్యలో ఉండే మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్తూపం ఎదురుగా నిలబడ్డాను. ఇక్కడ మీకు ఒక విశేషమైనటువంటి విషయం గురించి చెప్పబోతున్నాను. ఆసక్తికరంగా ఉంటుంది. ఇది విజయవాడ స్తూపం, విఎంసి వాళ్ళ స్తూపం అట. కేసీపీ వాళ్ళు నిర్మించారు. చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఇక్కడ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా అంబేద్కర్ గారు, ఒక అంబేద్కర్ ముందున్నారు, ఇంకో అంబేద్కర్ గారు, ప్రముఖ రాజకీయ నాయకులు, వీరందరూ కూడా వెనకాల ఉన్నారు. నేను చెప్పబోయే ప్రదేశం చాలా ముఖ్యమైన విషయంతో ఉందండి. మీకు ఒక హింట్ ఇస్తాను. బహుశా మీరు చాలామంది కనిపెట్టేసే ఉంటారు నేను ఏం చెప్పబోతున్నాను అన్నది. మనకి హైదరాబాదులో కళలకు ముఖ్యమైనటువంటి స్థావరం ఇది రవీంద్ర భారతి. అలాంటిది మన విజయవాడలో కూడా ఒకటి ఉంది. ఏదైతే మనకి హైదరాబాదు స్థాయిలో అంటే రవీంద్ర భారతి స్థాయిలో ఉందో దానికి తీసిపోయిన విధంగా ఈ మధ్యకాలంలో, అంటే ఈ మధ్యకాలం అనే కాదు, చాలా ఏళ్ళ బట్టి ఉంది. చాలా గొప్ప గొప్ప కళలు, నాటకాలు, తర్వాత సాహిత్య సభలు నిర్వహించుకున్నారు. ఇంకా నిత్యం జరుగుతూనే ఉంటాయి. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు. ఈరోజు అదేదో కాదు, మీకు చూపించబోయేది అందరికీ ఫేవరెట్ ప్లేస్, శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం. దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. దీంట్లో వెళ్ళే ముందు మనము ఇక్కడ ఏమేమి ఉంది, ఏంటి విశేషాలు అన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం చూడవచ్చు బంగారు వర్ణంలో. అదేవిధంగా ఎదురుగా ప్రముఖ వ్యక్తులు మన సాహిత్య పరంగా కానీ సామాజిక పరంగా కానీ మనకి చేసినటువంటి వ్యక్తుల్లో వీరి విగ్రహాన్ని చూడవచ్చు. తర్వాత జాషువా గారి విగ్రహాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా జ్యోతిబాయి పూలే గారు వారి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. సరే, లోపల ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ ఇక్కడ సాహిత్యపరంగా ఉన్నవారికి చాలామందికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. చూడండి, ఎంతో బాగుంటుంది వాస్తవానికి. శ్రీ ఎస్వి రంగారావు గారు, కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారి విగ్రహం ఉంది ఇక్కడ. అదేవిధంగా ఒక మంచి విగ్రహం ఇంకో వ్యక్తిది ఉంది. తర్వాత వెంకటాచలం గారి విగ్రహం ఉంది. తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారి విగ్రహం ఉంది ఇక్కడ. త్రిపురనేని రామస్వామి గారి విగ్రహం ఉంది. అదిగోండి తుమ్మలపల్లి కళాక్షేత్రం. మనం ఆ ప్రాంగణంలో ఉన్నాం. ఒకసారి చూడండి ఎంత బాగుందో. గార్డెన్ కూడా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు. ఈ గార్డెన్ కూడా చూడొచ్చు మనం, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది రవీంద్ర భారతి కన్నా ఎక్కువ బ్యూటిఫికేషన్ జరిగిన ప్రదేశం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేను సాక్ష్యాధారాలతో చూపిస్తున్నాను. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం. చూసారు కదండి ఎంత బాగుందో. సరే, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉంది ఇక్కడ. ఈరోజైతే ఏది కార్యక్రమం నడుస్తలేదు. కార్యక్రమం ఉన్న రోజైతే చాలా బాగుండేది. సరే, ఇది పెద్ద బ్రహ్మం గారి విగ్రహం అండి. మన వేటూరి సుందరరామూర్తి గారి విగ్రహం కూడా చూడవచ్చు మనం. దండమూడి రామ్మోహన్ రావు గారు, ఆయన మృదంగ నాద బ్రహ్మ అట, మృదంగ శబ్ద బ్రహ్మ. అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఎంతో అద్భుతంగా. ఒకసారి ఇదిగా చూద్దాం.
ఎంతో శిల్పి నైపుణ్యం మనకి కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అదేవిధంగా శ్రీ ఘంటసాల గారి విగ్రహం కూడా చూస్తాం మనం. చూసారా ఎంత బాగుందో. తర్వాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఆయన విగ్రహం కూడా ఉంది. ఇక్కడ అల్లు రామలింగయ్య గారి విగ్రహం కూడా పెట్టారండి. ఎంత బాగుంటుంది చూడండి. ఒకసారి ఇక్కడ జాలాది గారి విగ్రహం కూడా ఉంది, అది కూడా చూడండి. చాలా బాగుంది, చాలా వండర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఏదో కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. మనం చూసేసి ఇక్కడ నుండి ఇదిగోండి తుమ్మలపల్లి కళాక్షేత్రం. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం చూసారా ఎంత బాగుందో. లోపల తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం స్థాపించినటువంటి ఫౌండర్ గారు ఎవరు, ఆయన ఫోటోను కూడా తిలకిద్దాం. శ్రీనారాయణ పంతులు గారు. అదిగోండి ఆయన ఫోటో కూడా చూడండి. చూసారా ఎంత బాగుందో. ఈ లోపల ఎంట్రన్స్. ఈసారి ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం చూడవచ్చు. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఎవరు ఉన్నారండి, పోలవరపు కోటేశ్వర గారు ఉన్నారు, ఆయన విగ్రహం కూడా చూస్తున్నాం. తర్వాత జంధ్యాల గారి విగ్రహం కూడా పెట్టారండి ఇక్కడ. అదేవిధంగా మహానటి సావిత్రి వారి విగ్రహాన్ని కూడా మనం తిలకించవచ్చు ఇక్కడ. అదేవిధంగా కవయిత్రి మొల్ల గారి విగ్రహం కూడా ఉంది. తర్వాత పక్కన శ్రీశ్రీ గారి విగ్రహాన్ని కూడా పెట్టారు. తర్వాత రాజబాబు గారి విగ్రహం కూడా ఉంది, చూసారా ఎంత బాగుందో. ఇది చూడండి బయటికి మనకి ఇది విఎంసి వారి స్తూపం కనపడుతుంది. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉన్నాం, అటు తూర్పు నియోజకవర్గానికి ఇటు పశ్చిమ నియోజకవర్గానికి మధ్యలో. చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేశారండి, చాలా బాగుంటుంది అంబియన్స్ ఇక్కడ. చూడండి ఎంత పచ్చగా, ఎంతో బాగా వెల్ మెయింటైన్డ్ అండి. ఇది రవీంద్ర భారతి కన్నా బాగుంది మెయింటెనెన్స్ చెప్పాలంటే. రవీంద్ర భారతిలో ఇంత మంచి అంబియన్స్ ఉంటుందని నేను అనుకోను. అంటే దేనికి ఉండే గొప్పతనం దానికి ఉంది, దేనికి ఉండే విశిష్టత దానికి ఉంది. దాని గురించి మనం కంపేర్ చేయడానికి నేను సరిపోను. అయినా సరే చూడడానికి ఒక ఫస్ట్ లుక్లో అయితే మీకు రవీంద్ర భారతి కన్నా ఇది బాగుందని అనిపిస్తుంది, తప్పకుండా అనిపించి తీరుతుంది. శ్రీశ్రీ గారిని ఇందాక సరిగ్గా చూడలేకపోయాం, ఇప్పుడు మనం సరిగ్గా చూడవచ్చు. ఇది చూసారా రాజబాబు గారు అన్నాను కదా, అదికోండి సరిగ్గా చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ఆయన ఎలా ఉంటున్నారో బంగారపు విగ్రహాన్ని బంగారపు కలర్లో కొట్టారు. తర్వాత నాగేశ్వరరావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు వారి విగ్రహాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. అదే విధంగా గుమ్మడి జయరాజ్, గాన కోకిల, నవరత్న, గజారోహణుడు, గండ పెండేరం ఉందట ఆయనకి, అది కూడా రాశారు. పరవస్తు చెన్నైసూరి గారు చూసారా. రామరాజభూషణుడు భట్టుమూర్తి గారు చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత రావి వెంకట్ గారు చూసారు కదా.
వెనకాల కూడా నీట్గా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రదేశం చూసారు కదా, వెనకాల ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి అనుకూలంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇదండి ఈరోజు మన ప్రముఖ తుమ్మలపల్లి కళాక్షేత్రం గురించి మనం తెలుసుకున్నాం కదా. లోపల సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా బాగుంది, ఎయిర్ కండిషన్డ్ కూడా ఉంది. అది అవకాశం ఉంటే ఈసారి చూద్దాం. ప్రస్తుతానికైతే అవుట్ సైడ్ నుండి చూసాం, బయట నుండి చూసాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరెన్నో ఆసక్తికరమైన వీడియోలతో భవిష్యత్తులో కలుద్దాం.